ఆ మాజీ మంత్రి వైసీపీలో చక్రం తిప్పిన లీడర్, పార్టీ అధినేత జగన్కు వీరవిధేయుడు. అటువంటి నేత గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ నేత టీడీపీలో చేరాలనే ప్రయత్నంలో ఉన్నారు. ముందుగా ఓకే అయినా ఆఖరి నిమిషంలో పెద్ద ట్విస్ట్ జరిగింది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఏంటా ట్విస్ట్? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి ఆళ్ల నాని ఏలూరులో రాజకీయంగా చక్రం తిప్పిన నేత. 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి కొంతకాలం ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి కీలక పదవులు నిర్వహించారు. 2004, 2009 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ఆర్ మృతి తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలవడంతో మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి హోదాలో కీలకమైన వైద్యారోగ్య శాఖను నిర్వహించారు. అధినేతకు వీర విధేయుడిగా వ్యవహరించారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అది కూడా నాటకీయ ఫక్కీలో జరిగింది. మొదట పార్టీ పదవులకు రాజీనామా చేసి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అంతా అయ్యో నిజమేనా అంటూ ముక్కును వేలేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. అదే సమయంలో ఆళ్ల నాని అనుచరులు కొత్త అంకానికి తెరతీశారు. మాజీ మంత్రి తెలుగుదేశంలో చేరబోతున్నారన్న ప్రచారం చేశారు. దీంతో ఏలూరు టీడీపీ శ్రేణుల్లో గగ్గోలు పెట్టాయి. పార్టీలోకి వస్తే కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడతారని తెలుగు తమ్ముళ్లలో ఆందోళన వ్యక్తమైంది. ఈ ఎపిసోడ్ అంతా ఆళ్ల నానికి యాంటీగా మారటంతో సైలెంట్ అయ్యారు. అక్కడే ఆళ్ల నాని తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎవరికీ తెలియని విధంగా చాప కింద నీరులా రెండో అంకానికి తెరతీశారు. సైకిల్ ఎక్కేందుకు సైలెంట్ గా ఆపరేషన్ నిర్వహించారు. తనకు పరిచయం ఉన్న టీడీపీ సీనియర్లతో మంతనాలు జరిపారు. వారి ద్వారా తన అభిమతాన్ని పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆళ్ల నానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో పాటు కేడర్లో పట్టు, ఆర్థిక బలం ఉంది. నానిని చేర్చుకుంటే ఏలూరులో టీడీపీకి తిరిగే ఉండదని హైకమాండ్ కు పదే పదే చెప్పారట. దీంతో అధిష్టానం తనకున్న అలవాటు ప్రకారంగానే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంది. పరిశీలిస్తే అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆళ్ల నాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఆళ్ల నాని గతంలో టీడీపీ కార్యకర్తలను వేధించి కేసులు పెట్టారు. సైకిల్ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నించారన్న విషయాలను అధిష్టానం దృష్టికి తేలేదు. దీంతో టీడీపీకి బూమ్రాంగ్ అయింది. తెలుగుదేశం అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పార్టీలో చేరేందుకు ఆళ్ల నాని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని, చంద్రబాబు సమక్షంలో పసుపు కండవా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఆళ్ల నాని వైపు నుంచి కాకుండా టీడీపీ హైకమాండ్ ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది. నాని టీడీపీలో చేరబోతున్నారని, ఉండవల్లి రావాలని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి సమాచారం అందింది. అంతే, ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పార్టీ శ్రేణులు టెన్షన్ పడ్డాయి. ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకోవాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సైలెంట్ గా పెద్ద ఉద్యమానికే తెరతీశాయి. ఈ మాజీ మంత్రితో ఎదుర్కొన్న ఇబ్బందులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరైతే ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు సైకిల్ పార్టీ క్యాడరే కాదు, గతంలో ఆళ్ల నాని వైఖరి నచ్చక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు సైతం పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ మాజీ మంత్రిని చేర్చుకుంటే పార్టీలో ఎవరిని ఎదగనివ్వరని ఏకరువు పెట్టారు. కార్యకర్తలకు ఏ మేలు చేయరన్న వాదాన్ని వినిపించారు. ఎంతసేపు తన రాజకీయ స్వార్థం, వ్యాపారాలు చూసుకోవడం మినహా పార్టీని పట్టించుకోరని అధినాయకత్వం దృష్టికి తెచ్చి అసహనం వ్యక్తం చేశారు. నానిని చేర్చుకునే విషయంలో ముందుకు పెడితే తమ దారి తాము చూసుకుంటామని తెగేసి చెప్పారు. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి కూడా అధినాయకత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. లోకల్ పార్టీ లీడర్లలో అన్ని వైపుల నుంచి యాంటీ రావడంతో తెలుగుదేశం హైకమాండ్ కంగుతింది. వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు రంగంలోకి దింపి అసంతృప్తులతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పార్టీ నేతలు తమ వైఖరిని తేల్చి చెప్పారట. టీడీపీ అధిష్టానం ఆళ్ల నానికి మాట ఇచ్చింది.
సర్దుకుపోవాలని మంత్రి అచ్చెన్న నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదట. దీంతో ఆళ్లనానిని చేర్చుకునే విషయంలో సైకిల్ పార్టీ అధినాయకత్వం తన నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకుంది. దీంతో రెండో అంకం ముగిసింది. ఈ నెల 9న మూడో అంకానికి తెరలేనుంది. ఆళ్లనానిని సైకిల్ ఎక్కించుకునే విషయంలో పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.